సిరిసిల్ల ఆర్టీఓ కార్యాలయం ఎదుట పలువురు రేషన్ డీలర్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు రేషన్ డీలర్ పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రేషన్ డీలర్ల పోస్టుల భర్తీని నిలిపివేయాలని కోరారు. వర్గంలో రేషన్ షాపులకు వీళ్ళు కొత్తగా నియామకాలు చేయాలి డీలర్లని మొన్న ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్కు వేల సంఖ్యలో బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అందరూ దీనికి 10వ తరగతి ఎలిజిబుల్ అయినా పై స్థాయి చదివి బీఈడి ఎంఈడి ఎంఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా రాసిర్రు. ఈ రాసిన విధానం పరీక్ష తీసుకున్న విధానం అంతా కరెక్టే ఉంది, కానీ దాన్ని ఇప్పటి వరకు రిజల్ట్ ప్రకటించకుండా షాపుకు 5గురిని పిలుస్తున్నామని పిలిచిర్రు. లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు బీఈడి చేసిన వాళ్ళు ఎవరు లేరు, 10వ తరగతి ఇదివరకు దుకాణం నడిపిన వాళ్ళు పిలుతుర్రు. దీని ప్రక్రియ ఏందా అని అడిగితే వీళ్ళు ఏమంటారు అంటే మేము 5గురిని సెలెక్ట్ చేసినాం పిలుస్తున్నాము అని చెప్తున్నారు. వీళ్ళు ఇంటర్వ్యూ లోపలికి అయినాక ఇంటర్వ్యూలో వీళ్ళు క్వశ్చన్లు ఏంటంటే నీ తండ్రి పేరేంది, నీ పేరేంది, మీ భర్త పేరేంది, మీ భర్త ఏం చేస్తాడు, ఇదానికి ఇంటర్వ్యూకి 20 మార్కులు వేస్తారట. 20 మార్కులు వేసి మిగతా రిటర్న్ టెస్ట్ 80 మార్కులు కలిపి వాళ్ళకి షాప్ అలాట్ చేస్తారట. వీళ్ళు ఏంది సార్ ఇది పద్ధతి ఏంది అంటే మీరు కోర్టు కోర్రి అని చెప్తుర్రు. అంటే వీళ్ళు డైరెక్ట్ అమ్ముకున్నారు, దుకాణాలు అమ్మకం అయిపోయినాయి, దుకాణాల క్యాండిడేట్ కూడా ఓకే అయిపోయిండు. వాళ్ళు ఎవరికి ఇవ్వాలన్నది ఫైనలైజ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఏదో అఫీషియల్గా వాళ్ళ